ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యంత ప్రేమగల నామములు మీకందరికీ శుభములు, వందనాలు. प्रभु यीशु मसीह के प्रेमी नाम में आप सबको मेरा नमस्कार. రెండవ సెషన్లో మన అంశముగా హౌ టు ఫినిష్ అవర్ లైఫ్ వెల్. और इस दूसरे सेशन में हमारा जो भाग है, हमारे जीवन को कैसे अच्छे ख़त्म करना है. మనలో బిగినర్స్ ఉన్నారు, हम में से बहुत से लोग बिगिनर्स हैं, यानी कि जो अभी अभी शुरू किए हैं, మిడిలర్స్ ఉన్నారు, और जो अभी मध्य उसमें हैं, సీనియర్స్ ఉన్నారు, और सीनियर्स भी हैं, సూపర్ సీనియర్స్ ఉన్నారు. उसमें सुपर सीनियर्स भी हैं. 4 రకాల వారు ఈ కూడికలో ఉన్నారు. और इस सभा में इस तरह से 4 तरह के लोग हैं. మనము ఏ కేటగిరీకి సంబంధించిన జీవితం మంచిగా ముగించటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. और किसी भी कैटेगरी में हम क्यों ना हो, हमें अपने जीवन को अच्छी तरह से ख़त्म करना बहुत ही ज़रूरी बात है. ఐ యామ్ 64. अभी भाई की उम्र 64 साल की है. దేంట్లోకి వస్తాను నేను? బిగినరా, మిడిలరా, సీనియరా? तो ये चारों कैटेगरीज में मैं कौन सी कैटेगरी में आऊँगा? बिगिनर या फिर मिडिल या फिर सीनियर या सुपर सीनियर? సీనియరా? ఓకే, ఐ టు యాక్సెప్ట్. సూపర్ సీనియర్స్ కూడా ఉన్నారు. सुपर सीनियर्स भी हैं. 65 దాటి, 70 దాటి, 75 దాటి, 65 क्रॉस करके हैं, 75 क्रॉस करके हैं, 70 क्रॉस करके हैं उम्र में. సో మనందరి జీవితము మరి భూమి మీద చాలా తాత్కాలికం. और हम सबका जीवन भी पृथ्वी में बहुत ही थोड़ा है. టుడే ఈజ్ అవర్స్, టుమారో ఈజ్ నాట్ అవర్స్. सिर्फ आज ही हमारा है, कल हमारा नहीं है. అలా జీవితాన్ని ఎంచుకొని ఏ రోజుకు ఆ రోజు మనము దేవుని కొరకు జీవించాలి. और इस तरह से हर एक दिन को हमें परमेश्वर के लिए ही जीवन बिताना है. అలా జీవించాలి అంటే మనకు 3 విషయాలు అవసరం. और ऐसे जीवन बिताने के लिए हमें 3 बातों की आवश्यकता है. ఒకటవది టార్గెటింగ్ వెల్. एक अच्छा उद्देश्य रखना, एक अच्छा टारगेट रखना. రెండవది రీకాలింగ్ వెల్. उसके बाद उसको अच्छी तरह से पूरा करना. మూడవది రిలయింగ్ వెల్. उसके बाद अच्छी तरह से पूरी तरह से आश्रित होना. తెలుగులో చెబుతున్నాను, సరిగా గురి పెట్టుట. एक अच्छा उद्देश्य रखना. రెండవది సరిగా గుర్తు చేసుకొనుట. अच्छी तरह से समझना. మూడవదిగా సరిగా ఆధారపడుట. और उसके ऊपर पूरी तरह से आश्रित होना. ఈ 3 సరిగా ఉంటే జీవితం ముగింపు కూడా సరిగానే ఉంటుంది. और ये तीनों ठीक होने से जीवन का अंत भी ठीक ही होगा. ఈ పాఠాన్ని మనము 90వ కీర్తనలో నేర్చుకుందాం. और भजन संहिता 90 से हम इस वचनों को सीखेंगे. అందరూ కీర్తనల గ్రంథం తెరవండి. हम सब भजन संहिता की किताब निकालेंगे. 17 చరణాలు ఉన్నాయి. उसमें 17 वचन हैं. ఈ 90వ కీర్తనను 3 భాగాలుగా మనం చూస్తున్నాం. भजन संहिता 90 को हम 3 भागों में देखते हैं. ఒకటవది టార్గెటింగ్ వెల్. एक अच्छा उद्देश्य रखना. సరిగా గురి పెట్టుట. एक अच्छे उद्देश्य या गोल को रखना. అది ఆ విషయాన్ని మనం టైటిల్లో చూస్తాం. 90వ కీర్తనకు ఒక టైటిల్ ఉంది. ఆ టైటిల్ ఏంటంటే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. और उसके शीर्षक में हम देखते हैं परमेश्वर के जन मूसा की प्रार्थना. ఒక మంచి టైటిల్ అక్కడ మనం చూస్తా ఉన్నాం. और एक शीर्षक इसका हम देखते हैं. ఆ టైటిలే మన టార్గెట్గా ఉండాలి. और यही हमारा भी एक उद्देश्य होना चाहिए. సో నంబర్ 1 టార్గెటింగ్ వెల్. सबसे पहला एक अच्छा उद्देश्य. రెండవది రీకాలింగ్ వెల్, సరిగా గుర్తు చేసుకొనుట. उसके बाद उसको अच्छी तरह से जानना या समझना. 90వ కీర్తన 1వ వచనం నుండి 11వ వచనం వరకు రీకాలింగ్, గుర్తు చేసుకోవటం. 1 से लेकर 11 वचन तक उस समझ को हम देखते हैं. గతాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. हमेशा जो भूतकाल में हो गया उसे स्मरण रखना. దేవుడు ఎంత అధికుడు, परमेश्वर कितना महान है, నరుడు ఎంత అల్పుడు, और मनुष्य कितना छोटा है, అనేది ఎప్పుడు గుర్తు చేసుకుంటూ इसको ఉండాలి. हमेशा स्मरण रखना है. మూడవది 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. और तीसरा 12 वचन से नीचे 17 वचन तक రిలయింగ్ వెల్, సరిగా ఆధార, अच्छी तरह से आश्रित होना.
అన్ని సాధించినాములే అని గర్వించకుండా सब कुछ हासिल कर लिया है बोल के घमंड ना करते हुए ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడటం. हमेशा परमेश्वर पर आधारित होना. సో 3 విషయాలు: इसलिए 3 बातें हैं. టార్గెటింగ్ వెల్, एक तो अच्छा उद्देश्य रखना, రీకాలింగ్ వెల్ अच्छी समझ रखना అండ్ రిలయింగ్ వెల్. और अच्छी तरह से आश्रित होना. ఈ 3 సంగతులను మనము ధ్యానం చేద్దాం. और इन तीनों बातों को हम देखेंगे. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఎన్ని నేర్చుకున్నా, ఎంత నేర్చుకున్నా, ఎంతకాలం నేర్చుకున్నా ఏమీ నేర్చుకోలేదు అన్నట్టుగానే మా జీవితం ఉంది. నేర్చుకోవడానికి మీరు ఆయుస్సును ఇస్తున్నారు, ఆరోగ్యం ఇస్తున్నారు, అనుకూలత ఇస్తున్నారు. అందులో భాగంగా విశేషంగా మీ గ్రంథం ఇచ్చి పారాయణ సమయాలను ఇస్తున్నారు. ఉదయకాలం వేళ 2 పాఠాలు, తిరిగి మధ్యాహ్నం 1, రాత్రి మరొకటి నేర్చుకునే అవకాశం మాకు ఇచ్చారు. ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతలు. ఈ సందేశం ద్వారా మా జీవితంలో ఒక మలుపు కలుగుటకు సహాయం చేయండి. దర్శించుదురని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. 1వది టార్గెటింగ్ వెల్. पहला एक अच्छा उद्देश्य रखना. ప్రపంచంలో రకరకాల వ్యక్తులు రకరకాల టార్గెట్స్ కలిగి ఉంటారు. और संसार में अलग अलग लोग के अलग अलग उद्देश्य होते हैं या गोल होते हैं. ఈ మధ్య నేను షికాగోలో ఒక బ్రదర్ను కలుసుకున్నాను. इस बीच मैं शिकागो में एक भाई से मिला నీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగాను. और आपके पसंदीदा हीरो कौन है बोल के मैंने पूछा. ఆయన అన్నాడు, ఎలాన్ మస్క్ ఈజ్ మై హీరో అన్నాడు. उसने कहा एलॉन मस्क मेरा पसंदीदा हीरो है. ఎందుకు అన్నాను. मैंने पूछा क्यों. ప్రపంచంలో ఎవరికి లేని టార్గెట్స్ ఎవరికి ఉన్నాయి? ఎలాన్ మస్క్కు ఉన్నాయి. और संसार में और किसी को जो टारगेट्स नहीं है वो एलॉन मस्क को है. అందులో ఒక టార్గెట్ ఏంటంటే, और उसमें से एक टारगेट है అమెరికా నుంచి ఇండియాకి ఇప్పుడు 17 గంటలు పడుతుంది. अमेरिका से भारत देश आने के लिए 17 घंटे लगते हैं. 2 ఏళ్ల తర్వాత ఇలాన్ మస్క్ అమెరికా నుండి ఇండియాకి 17 నిమిషాలలో చేరుకోవడానికి ఆయన స్పేస్ షటిల్ తయారు చేస్తున్నాడు. అది ఆయన టార్గెట్. और उनका टारगेट है कि अमेरिका से भारत देश आने के लिए 15 मिनट लगे ऐसे एक स्पेसशिप वो बना रहे हैं. ఎన్ని నిమిషాలు? कितने समय? 17 నిమిషాలు. అంటే ఈ ప్రసంగం అయిపోయే లోపల అమెరికా నుంచి ఇండియాకి రావచ్చు, ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళవచ్చు. 15 मिनट यानी कि एक मैसेज के बीच में भारत से अमेरिका जा सकते हैं, अमेरिका से भारत आ सकते हैं. ఇలాన్ మస్క్ స్పీడ్ను ఎవరు తట్టుకోలేకపోతున్నారు. और उनके स्पीड को कोई नहीं पकड़ पा रहे हैं. చాలా మంచి టార్గెట్. अच्छा एक उद्देश्य है. అలాగే అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ, वैसे ही अमेरिका के जो पहले एक प्रेसिडेंट थे जॉन एफ कैनेडी. ఆయన అన్నాడు, నేను అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్న కాలములోనే అమెరికా జెండా చంద్రమండలం మీద రెపరెపలాడాలి. जब मैं अमेरिका का प्रेसिडेंट हूँ उसी समय में ही अमेरिका का जो राष्ट्रीय ध्वज है वो चंद्रमा के ऊपर फहराता हुआ दिखाई देना चाहिए. అది జాన్ ఎఫ్ కెనడీ టార్గెట్. वो जॉन एफ कैनेडी की बात थी. అలాగే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అన్నాడు, నేనున్న కాలంలో ప్రతి ఇంట కంప్యూటర్ ఉండాలి. वैसे ही बिल गेट्स ने भी जो माइक्रोसॉफ्ट को बनाया है उसने कहा कि मेरे ही समय में हर एक घर में कंप्यूटर होना चाहिए. ఇలా లోకంలో టార్గెట్స్ ఉన్నాయి. ऐसे संसार में बहुत से टारगेट्स हैं. భారత ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం అంటాడు, థింక్ హై అప్ టు ద స్కై, लो एम इज ए क्राइम. और भारत के जो पहले पूर्व में राष्ट्रपति थे अब्दुल कलाम, उन्होंने कहा कि जो आप उन्नत सोचें तो उन्ना ऊंचा ही करें, नीचे की तरफ आप ना देखें. లోకస్తులకు ఎన్ని టార్గెట్స్ అయినా ఉండొచ్చు. संसार के लोगों के लिए कितने भी टारगेट हो सकते हैं. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఏంటి నీ టార్గెట్ అంటే, నేను భారత రాష్ట్రపతి కావాలి. मेरा एक दोस्त है, उससे पूछा आपका टारगेट क्या है, तो बोला मैं भारत का राष्ट्रपति बनना चाहता हूँ. నేను అన్నాను, ఖచ్చితంగా అవుతావు నీవు భారత రాష్ట్రపతి, అనుమానం లేదు. मैंने कहा सच में जरूर में आप बन सकते हैं. నువ్వు రాష్ట్రపతి అయిన రోజు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాను. और जब आप राष्ट्रपति बनेंगे तो मुझे याद करना बोला.
నువ్వు రాష్ట్రపతి అయిన రోజు నన్ను ఆంధ్రప్రదేశ్కి గవర్నర్ చేయి చాలు అన్నాను. और जब आप राष्ट्रपति बनेंगे तो मुझे आंध्र प्रदेश का गवर्नर बना देना काफ़ी है। ఆయన అన్నాడు, నేను రాష్ట్రపతి అయిన రోజున మొదటి సంతకము నిన్ను గవర్నర్గా ఆంధ్రప్రదేశ్కి నియమిస్తూ సంతకం చేస్తాను అన్నాడు. और मैं जब राष्ट्रपति बनूंगा तो पहला सिग्नेचर मैं आपको गवर्नर बनाऊंगा, उस डॉक्यूमेंट में करूंगा। ఆయన భారత రాష్ట్రపతి అగునుగాక, నేను ఆంధ్రప్రదేశ్కు గవర్నర్ అవుదునుగాక. और वो भी भारत के राष्ट्रपति बने और मैं भी आंध्र प्रदेश का गवर्नर बनूं। ఆమెన్ చెప్పలేదే. आपने इस बात पे आमीन नहीं कहा। కాబట్టి ఇలా ఉన్నతమైనటువంటి టార్గెట్స్తో మనుషులు బ్రతుకుతున్నారు. ऐसे बड़े बड़े टारगेट्स के साथ लोग जीवन बिताते हैं। అయితే ఒక విశ్వాసిగా నీకు నాకు ఒక టార్గెట్ ఉంటే బాగుంటుంది. और विश्वासी के रूप में हमारा भी एक टारगेट होने से अच्छा है। అదేమిటంటే టు బి కాల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్. परमेश्वर के एक जन के रूप में हम बुलाए जाएं। దైవజనుడు అనే టైటిల్ చాలా గొప్పది. परमेश्वर का जन कहकर बुलाया जाना बड़ी बात है। ఆ టార్గెట్ చాలా గొప్పది. और वो जो टारगेट है वो बहुत बड़ा है। బైబిల్లో 8 మంది మాత్రమే ఆ టార్గెట్ రీచ్ అయ్యారు. बाइबल में 8 लोग ही ऐसे कहलाए गए हैं। పాత నిబంధనలో 7 మంది, पुराने नियम में 7 लोग हैं, క్రొత్త నిబంధనలో ఒకరే. नए नियम में एक ही है। వారు మాత్రమే దైవజనులు అనిపించుకున్నారు. और वही परमेश्वर के जन बोलकर बुलाए गए। చాలా లిమిటెడ్ నంబర్. बहुत कम लोग हैं। ఇక ఆ వరుసలో వై నాట్ యూ, और उसमें आप क्यों नहीं होता है, వై నాట్ ఐ, उसमें मैं क्यों नहीं होना है। దేవా నేను బ్రతికిన కాలంలో ఐ షుడ్ బి ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. और हे परमेश्वर, जब मैं जीवित हूँ तभी एक परमेश्वर के जन के रूप में रहूं। ఐ షుడ్ బి ఎ ఉమెన్ ఆఫ్ గాడ్. और एक परमेश्वर के एक महिला के रूप में रहूं। ఈ 90వ కీర్తన ఆరంభము చూడండి, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. इसके शीर्षक में लिखा है परमेश्वर के जन मूसा की प्रार्थना। దైవజనుడు అని పాత నిబంధనలో 7 మంది పిలువబడ్డారు. पुराने नियम में 7 लोग परमेश्वर के जन बोलकर बुलाए गए। అందులో 5 మంది పెద్ద వయస్సు వారు. उनमें से 5 लोग बड़े उम्र के हैं। క్రొత్త నిబంధనలో ఒకరే, नए नियम में एक ही है ఆయన చిన్న వయస్సు వాడు, और वो बहुत छोटे उम्र में है। ఆయన తిమోతి. वो तिमोती है। కాబట్టి చిన్న వయస్సు వారు కూడా పెద్ద వయస్సు ఉన్న వారితో పోటీ పడినట్టుగా నేను కూడా ఆ స్థాయికి లేత వయస్సులోనే ఎదగాలి అనేది ఒక మంచి టార్గెట్. छोटे उम्र में होने से भी जो बड़े उम्र के लोग हैं उनके साथ एक स्पर्धा रखते हुए मैं भी उस स्थान को प्राप्त करना है, ऐसे एक टारगेट रखना चाहिए। పౌలు చాలా పెద్ద వయస్సు వాడు అయినా తిమోతిని దైవజనుడా అన్నంతగా దైవజనుడిని తయారు చేశాడు. पौलुस बहुत बड़ी उम्र का है, फिर भी जो तिमोती है उसको परमेश्वर के जन बोलकर बुलाता है। కాబట్టి నీవు నేను ఆ టార్గెట్ కలిగి రీచ్ కావాలంటే 5 క్వాలిటీస్ మనకు అవసరం. और हमें भी ये टारगेट को पूरा करना है तो हमें 5 गुण होने चाहिए। నంబర్ 1, उसमें पहला है మోషేలోని సాత్వికము. मूसा में वो దీనత్వం को हम देखते हैं। మోజెస్ గురించి ఆయన దైవజనుడు అని ద్వితీయోపదేశకాండం 33:1 రాయబడి ఉంది. व्यवस्था विवरण 33 का 1 में लिखा है मूसा के बारे में, वो परमेश्वर का जन बोलकर। దైవజనుడైన మోషే. मूसा जो परमेश्वर का दास या परमेश्वर का जन है। ఏంటి మోషేలోని విశేషము? ఎవరిలో లేని విశేషం మోషేలో ఒకటి ఉంది. और मूसा में एक विशेषता है जो बाकियों में नहीं है। ఆ సంగతి బైబిలే సాక్ష్యం ఇస్తుంది. उसकी गवाही बाइबल देती है। అది నంబర్స్ సంఖ్యాకాండము 12:3 చూస్తాం. गिनती की किताब 12 का 3 में पढ़ते हैं। అదే సాత్వికము. वही उसकी नम्रता है। భూలోకమంతటిలో మోషే అంత సాత్వికుడు లేడు. सारी धरती में मूसा के उतना नम्र कोई नहीं था। కాబట్టి నీవు నేను మ్యాన్ ఆఫ్ గాడ్ అనిపించుకోవాలి. ఆ గొప్ప స్టేటస్, ఆ గొప్ప టార్గెట్ మన జీవితంలో రీచ్ కావాలంటే అలవర్చుకోవాల్సిన మొదటి క్వాలిటీ ఏంటండి? సాత్వికము. इसलिए अगर हम भी परमेश्वर के जन कहलाए जाना है तो हमें सबसे पहला गुण वो दीनता होनी चाहिए। అది నంబర్ 1. वो पहला है। నంబర్ 2, दूसरा है సమూయేలు. समूएल है। ఈయన కూడా దైవజనుడిగా చెప్పబడ్డాడు. समूएल भी परमेश्वर के जन के रूप में कहलाया गया। మొదటి సమూయేలు 9:6. पहला समूएल 9:6 में దైవజనుడైన సమూయేలు అని రాయబడింది. परमेश्वर के जन समूएल बोल के लिखा है। మీరే చెప్పండి, సమూయేల్లో ఉన్నటువంటి విశేషమైన లక్షణం ఏంటి? आप ही बताइए समूएल के सबसे विशेष गुण क्या थे? ప్రార్థన. प्रार्थना था। ప్రార్థన. प्रार्थना था। సమూయేలు మొదటి గ్రంథం
पहला समूएल 12వ అధ్యాయం उसका 12वां अध्याय 23వ వచనములో 23वां वचन में సమూయేలు తీర్మానం ఏంటంటే ప్రజలందరి కొరకు ప్రార్థన చేయటం. समूएल की जो निर्णय था कि मैं सारे लोगों के लिए प्रार्थना करूं, మీ అందరి కోసం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసినంత आप అంటాడు. सबके लिए अगर मैं प्रार्थना नहीं करूंगा तो वो मेरे लिए पाप के समान होगा। ప్రార్థన చేయకపోతే పాపము చేసినట్లంట. प्रार्थना नहीं करने से वो एक पाप के समान है, वो कहता है। ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోలేదనుకో, अगर आज आपने प्रार्थना नहीं किया, ఏం చేసినట్టు? इसका मतलब आपने क्या किया? దేవుని ఎదుట పాపము చేసినట్లట. परमेश्वर की दृष्टि में आपने पाप किया। ఎప్పుడైనా అలా ఆలోచించినామా? कभी हम ऐसा सोचे हैं क्या? సమూయేలు ఆలోచించినాడు. समूएल ने ऐसे ही सोचा, నీ ఎదుట నేను ప్రార్థన చేయటం మానుట వలన దేవునికి విరోధముగా పాపము చేసిన వాడనగుదును. अगर मैं तुम्हारे लिए प्रार्थना नहीं करूंगा तो परमेश्वर के विरुद्ध में मैं पाप किस करने के समान है। కాబట్టి దైవజనుడుగా నువ్వు ఒక టార్గెట్ కలిగి బ్రతకడానికి రెండవ లక్షణము ప్రార్థన జీవితము. इसलिए परमेश्वर का जन होकर अगर आपके उद्देश्य है जीवन बिताना है तो दूसरा है प्रार्थना करना है। మూడవ దైవజనుడు దావీదు. तीसरा दाऊद परमेश्वर का जन कहलाया गया। నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. नहम्या 12 का 24 में लिखा है, దైవజనుడైన దావీదు. परमेश्वर के जन दाऊद बोल के लिखा है। దావీదులో ఉన్న విశేషం ఏంటి చెప్పండి? दाऊद की विशेषता बताइए। అపోస్తల కార్యములు 13:32లో प्रेरितों काम 13 का 32 में దైవ చిత్తమును నెరవేర్చిన వాడు. परमेश्वर की इच्छा को पूरी करने वाला, దైవ చిత్తమును నెరవేర్చిన వాడు, परमेश्वर की इच्छा को पूरी करने वाला, దేవుని హృదయానుసారుడు. परमेश्वर के हृदय के अनुसार, దేవుని హృదయానుసారుడుగా దేవుని కార్యాలను నెరవేర్చిన వాడు. परमेश्वर के हृदय के अनुसार परमेश्वर के कामों को पूरा किया। మన జీవితంలో కూడా దేవా నీ చిత్తము నెరిగి ఆ నీ చిత్తమును నా జీవితంలో నెరవేర్చాలి. और हम भी अपने जीवन में परमेश्वर तेरी इच्छा को जानकर उस इच्छा को मैं अपने जीवन में पूरे करूं, ऐसा हमें आशा रखना है। దీనికి మించిన టార్గెట్ ఏముంది చెప్పండి? इससे बड़ा टारगेट और कुछ नहीं है। మోషే వలె సాత్వికం, मूसा के समान नम्रता, సమూయేలు వలె ప్రార్థన, शमूएल के समान प्रार्थना, దావీదు వలె దేవుని చిత్తం. दाऊद के समान परमेश्वर की इच्छा पूरी करना। ఇక నాలుగవ దైవజనుడు चौथा परमेश्वर के दास ఏలియా. एलिया है। మొదటి రాజులు 17:18. पहला राजा उसका 17 अध्याय का 18वां वचन। దైవజనుడైన ఏలియా. एलिया जो परमेश्वर का जन कहलाया गया। ఏలియాలో విశేషం ఏంటి? एलिया की विशेषता क्या है? మొదటి రాజులు 18:24. और पहला राजा 18 का 24। రోషము గలవాడు. परमेश्वर के लिए एक विशेष रोष के साथ था। మ్యాన్ ఆఫ్ జీల్. परमेश्वर के लिए एक जलन उसको थी। రోషము, ఛాలెంజ్. परमेश्वर के लिए एक चुनौती के समान। బయలుదేవడా యెహోవా దేవుడా? क्या बाल देवता परमेश्वर है या फिर यहोवा परमेश्वर? నేడే మనం తేల్చేద్దాం. आज ही हम उसका फैसला कर लें। బయలు దేవత అయితే బయలు, యెహోవా దేవుడైతే యెహోవాను సేవిద్దాం. अगर यहोवा परमेश्वर है तो यहोवा की सेवा करें, अगर बाल देवता परमेश्वर है तो उसकी सेवा करें। రోషముతో గెలిచినవాడు. इसलिए एक जलन के साथ उसने एक चुनौती को लोगों के सामने प्रस्तुत किया। దేవుని కొరకైనటువంటి ఛాలెంజ్ परमेश्वर के लिए एक चुनौती ఉందా? क्या ఆ है? స్పిరిట్. ऐसी आत्मा है क्या? దేవా నాలో ఆ రోషమే లేదు, మీసం ఉంది కానీ రోషము లేదు. हे परमेश्वर मुझ में ऐसे जोश को या ऐसे जलन को उत्पन्न कर। నాలో కూడా రోషము మంట పుట్టించు యేసయ్యా. परमेश्वर मुझ में भी ऐसे एक जलन को उत्पन्न कर। ఏలియా లాంటి రోషపు ప్రవక్తగా, సవాలు ప్రవక్తగా నన్ను వాడుకో. एलिया के समान एक रोष के समान एक भविष्यवक्ता के रूप में मुझे उपयोग ఇక कर। 5వ దైవజనుడు पांचवा एलीशा जो परमेश्वर का जन कहलाया। రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. दूसरा राजा 6 का 7 हम पढ़ते हैं। దైవజనుడైన ఎలీషా. परमेश्वर के जन एलीशा बोल के लिखा है। బైబిల్లో దైవజనుడని ఎక్కువ సార్లు ప్రస్తావించబడింది ఎలీషాను గురించి. और परमेश्वर के जन बोल के ज्यादा बार एलीशा को ही कहा गया है। ఎలీషాలో విశేషం ఏంటి? एलीशा की विशेषता क्या है? 2వ రాజులు 2:9లో రెండంతల ఆత్మ పాలుగలవాడు. दूसरा राजा 2 का 9 में यानी 2 भाग आत्मा एलिया का जो था उसमें आया बोल के हम देखते हैं। ఒక్క ఆత్మ బలం ఉంటేనే గొప్ప కార్యాలు చేయగలము. రెండంతల ఆత్మలు. एक आत्मा का बल से ही बड़े काम कर सकते हैं, अगर दुगुना है तो। కనుక ఈ మధ్యాహ్న కాలం వేళ దేవా
నేను ఒక దైవజనుడిగా ఆత్మ బలము కలిగి బ్రతకాలి. इसलिए इस दोपहर के समय में ऐसा हम परमेश्वर से प्रार्थना करें कि परमेश्वर के जन होकर ऐसे आत्मा के बोझ के साथ जिन बिताऊं. ఒక వ్యక్తి ఆత్మ బలము కలిగి సేవించాలి అంటే ఆస్వాల్డ్ జే స్మిత్ అనే దొర 4 సూత్రాలు చెప్పాడు. ओसवाल्ड जे स्मिथ में एक व्यक्ति परमेश्वर के बल से कैसे जीवन बिता सकता ఈ है, 4 उसमें 4 बातें సూత్రాలు कही ఈ 4 సూత్రాలు నేను చిన్న వయస్సులో నేర్చుకున్నాను. और मैं इसे बचपन में ही सीखा. ఒక వ్యక్తి ఆత్మ పూర్ణుడు కావటానికి ఈ 4 సూత్రాలు చాలు అన్నాడు एक ఆయన. व्यक्ति आत्मा में भरपूर होने के लिए 4 बातें काफी है. 1వ సూత్రము కన్ఫెషన్ అన్నాడు. एक जो है अपने अपराधों को मान लेना है, ఏది confession. దాచుకోకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకోవటము. परमेश्वर की उपस्थिति में सब कुछ मान लेना. ఎంతగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే जितना हम परमेश्वर की उपस्थिति में मान लेंगे, తన అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకోవాలి. जो अपने अधर्म छिपा रखता है वो नहीं बढ़ता, लेकिन जो उसे मान लेता है उस पर दया की जाती है. సామెతల గ్రంథం 28:13. और वो बात नीति वचन 23 का 13 में लिखा है. 1వ సూత్రము కన్ఫెషన్. पहला जो है कन्फेशन या मान लेना. దేవుని ఎదుట మన పాపాలను మనం ఎంత యథార్థంగా ఒప్పుకోగలిగితే దేవుని ఆత్మ మనల్ని అంత బలంగా వాడుకుంటాడు. परमेश्वर के आगे जितने सिधाई से हम अपने पाप मान लेंगे, परमेश्वर की आत्मा उतने ही मजबूती से हमें उपयोग करेगा. 1వది ఒప్పుకొనుటైతే 2వది విడిచిపెట్టుట. दूसरा है छोड़ देना. తన అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. जो उसे मान लेता है और छोड़ देता है. కాబట్టి దినాలు వారాలు నెలలు సాగుతుండగా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టటం. इसलिए जब दिन महीने गुजर रहे हैं, जिन बातों को हमें छोड़ना है उसे छोड़ देना है. 1వది కన్ఫెషన్, 2వది రెనౌన్సియేషన్, ఒప్పుకొనుట విడిచిపెట్టుట. एक जो है मान लेना है, अंगीकार करना है, और दूसरा है छोड़ देना, त्याग देना. 3వది ప్రార్థించుట. और तीसरा है प्रार्थना करना. ఇంగ్లీష్లో సప్లికేషన్ అంటారు. इंग्लिश में उसे सप्लिकेशन कहते हैं. ఎంత ప్రార్థించితే అంత ఆత్మ బలం. जितना प्रार्थना करेंगे उतना आत्मिक बल पाएंगे. ఆ సంగతి యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాం. यूहन्ना सुसमाचार 16 का 24 में हम उस बात को देख सकते हैं. ఇక 4వ సూత్రము సబ్మిషన్. चौथा है अपने आप को सबमिट करना या फिर उसकी లోబడుట. आज्ञाकारिता करना. ఎంత లోబడితే అంత దేవుని ఆత్మ మనల్ని వాడుకుంటాడు. जितना हम अधीन होंगे उतना परमेश्वर के आत्मा हमें उपयोग करेगा. అపోస్తల కార్యములు 5:32లో ఆ సంగతి మనం చూస్తాం. प्रेरितों के काम 5 का 32 में उन बात को हम पढ़ते हैं. కాబట్టి 4 సూత్రాలు इसलिए 4 इन बातों को याद रखें. కన్ఫెషన్, రెనౌన్సియేషన్, సప్లికేషన్ అండ్ సబ్మిషన్. मान लेना, उसे छोड़ देना, प्रार्थना करना और परमेश्वर के अधीन होना. పరీక్షించుకుందామా, ఈ 4 ఉన్నాయా? ये चारों चीज हम में है क्या? ఈ 4 మనలో ఎంతగా ఉంటే దేవుని ఆత్మ మనల్ని అంతగా और బలపరుస్తాడు. ये बातें जितना हम में होंगी परमेश्वर का आत्मा उतना हमें बल देगा. ఏలియా ఆత్మ బలము గలవాడుగా వాడబడ్డాడు. एलिया आत्मिक बल के रूप में उपयोग किया गया. కాబట్టి టార్గెటింగ్ వెల్, మంచి గురి పెట్టటము, इसलिए एक अच्छा उद्देश्य रखना. లోక సంబంధంగా, విద్యా సంబంధంగా, ఉద్యోగ సంబంధంగా మనకంత టార్గెట్స్ ఉండాలి. जैसे हम पढ़ाई करते हैं या काम करते हैं वहाँ जैसे टारगेट्स होते हैं, తప్పు కాదు. उसमें कोई गलत नहीं है. చదువులో టార్గెట్ ఉండాలి. पढ़ाई में एक टारगेट होना चाहिए. ఎంత చదువుతావో చదువు, जितना पढ़ सकते हैं उतना आप पढ़ें. ఏం తగ్గకూడదు. उसमें कम नहीं होना है. తగ్గేదే లేదని చెప్పాలి. उसमें नहीं कम होना है कहना है. నేను మొదటి ఎంఏ చేరినప్పుడు మా సంఘ పెద్దలు నిరుత్సాహపరిచినారు. ఎంఏ చదువుతావా నువ్వు అన్నారు. जब मैं एमए के लिए पहले ज्वाइन हुआ तो मेरे कलीसिया के प्राचीन लोगों ने बोला क्या आप एमए करोगे? నేను కసి పెట్టి 13 డిగ్రీలు చదివాను. और मैं जो है 13 डिग्रीज मैंने हासिल किए. టార్గెట్ 3 బ్యాచిలర్ డిగ్రీలు, 3 बैचलर्स डिग्री हैं, 6 మాస్టర్ డిగ్రీలు, 6 मास्टर्स डिग्री हैं, 2 పీజీ డిప్లొమాలు, 2 पीजी डिप्लोमा है, 2 పిహెచ్డీలు, और 2 पीएचडी है. 13 చేశాను. कुल मिलाकर 13 हैं. చదువులో టార్గెట్ పెట్టండి, తప్పు కాదు. पढ़ाई में भी एक टारगेट रखिए. అలాగే ఉద్యోగంలో, ऐसे ही नौकरी में भी, అలాగే సంపాదనలో, ऐसे ही कमाने में भी, అలాగే సంఘములో, అలాగే సేవలో. ऐसे ही सेवा में, कलीसिया में भी. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధంగా ఒక దైవజనుడుగా
ఒక టార్గెట్. लेकिन आत्मिक रीति से परमेश्वर के जन होकर कहलाए जाना एक उद्देश्य, ఒకటవది టార్గెటింగ్ వెల్. एक अच्छा उद्देश्य रखना. దేవా మోషే వలె సాత్వికం నాకు నేర్పించు, प्रभु मूसा के समान दीनता मुझे सिखा, సమూయేలు వలె ప్రార్థన నేర్పించు, शमूएल के समान प्रार्थना सिखा, దావీదు వలె మీ హృదయాన్ని నాకు తెలియచేయి, दाऊद के समान अपने हृदय को मुझे दे, ఏలియా వలె రోషము కలిగి ఉండడానికి సహాయం एलिया के చేయి, समान एक जलन के साथ काम करने के लिए सहायता ఎలీషా వలె ఆత్మబలము కలిగి దైవజనుడుగా నేను दे. రాణించాలి. एलीशा के समान आत्मिक बल पाकर परमेश्वर का जन कहलाए जाए. టార్గెటింగ్ వెల్. एक अच्छा उद्देश्य रखना. రెండవది రీకాలింగ్ వెల్. दूसरा अच्छी समझ रखना. జీవితంలో ఎప్పుడు వెనక్కి చూస్తూ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. जीवन में पीछे देखते हुए बातों को समझना या स्मरण करना. 90వ కీర్తనలో మొదటి 11 వచనాలలో 5 సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మోషే. और भजन संहिता 90 में मूसा 5 बातों को स्मरण करता है 5 సంగతులను తలపోసుకుంటున్నాడు మోషే. और 5 बातों को मूसा स्मरण करता है. ఇప్పుడు మోషే 80 ఏండ్లు దాటింది. अभी मूसा के 80 से भी ज्यादा साल हो गए మంచి हैं. సీనియర్ సిటిజనే కాదు, ఇప్పుడు సూపర్ సిటిజన్ అయిపోయాడు. अभी वो सुपर सीनियर हो गया है. సూపర్ సీనియర్ అయిపోయి యాత్రా జీవితంలో సేవా జీవితంలో ముందుకెళ్ళిపోతున్నాడు. और अपने सेवा में यात्रा में आगे बढ़ता है. ముందుకు వెళ్లే ముందు ఒక్కసారి వెనక్కి చూసుకుంటున్నాడు. और आगे बढ़ने से पहले एक बार पीछे देखता है. దాన్నే సింహ అవలోకనము అంటారు. उसी को पुनरावलोकन कहते हैं या फिर से देखना कहते हैं. సింహము ఒక జంతువును చంపి దాని రక్తము త్రాగి కొంత మాంసము తిని ఇక అలా వెళ్ళిపోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి మళ్ళీ ఆ యొక్క జంతువును చూసి ముందుకెళ్ళిపోతుంది. और जैसे सिंह किसी का शिकार करके उसे खाकर उसे मारकर और उसके बाद वो जाते जाते पीछे देखता है. దాన్ని సింహావలోకనము इस అంటారు. तरह से सिंह का पीछे मुड़कर देखना जैसे ఇంగ్లీష్లో రీక్యాపిచులేషన్ అంటారు. इंग्लिश में उसे रिकैप्चुलेशन कहते మన हैं. జీవితంలో కూడా మనం కూడా కొన్ని అనుభవాల గుండా వెళ్ళి ఒక స్థాయికి వచ్చి ఉంటాం. और हम भी जब एक कुछ अनुभवों के साथ जाते हैं और एक स्थिति में आते हैं, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. उसे एक बार फिर से पीछे मुड़कर ఈ देखना है. వెనక్కి వెళ్ళి చూసుకోవడంలో మోషే 5 విషయాలను జ్ఞాపకం और చేసుకుంటున్నాడు. मूसा 5 बातों को स्मरण कर रहा है. అందులో 3 విషయాలు దేవుని గురించి, और उसमें से 3 बातें परमेश्वर के विषय में हैं 2 విషయాలు మానవుని గురించి. और 2 बातें मनुष्यों के बारे में हैं. 3 విషయాలు దేవుని గురించి. और 3 बातें परमेश्वर के विषय में हैं. 90వ కీర్తన మొదటి 2 వచనాల్లో దేవుని గురించి ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నా అంటే గాడ్ ఈజ్ ఇటర్నల్, దేవుడు శాశ్వతుడు. भजन संहिता 91 और 2 में परमेश्वर हमेशा रहता है बोल के कहता है. చూడండి, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకనుపు యుగ యుగములు నీవే దేవుడవు. हे प्रभु, तू पीढ़ी से पीढ़ी तक हमारे लिए धाम बना है. इससे पहले कि पहाड़ उत्पन्न हुए या तूने पृथ्वी और जगत की रचना की, वरन अनादि काल से अनंत काल तक तू ही परमेश्वर है. 80 సంవత్సరాల కాలములో తాను దేవుని గురించి నేర్చుకుని కొన్ని సంగతులను తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 80 साल की उम्र में परमेश्वर के विषय में जो बातें उसने सीखी है उसे एक बार फिर से स्मरण करता है. అనుభవపూర్వకంగా గుర్తు చేసుకుంటున్నాడు. अनुभव पूर्वक उसे स्मरण करता है. లార్డ్ యు ఆర్ ఎవర్ లాస్టింగ్, परमेश्वर तू हमेशा के लिए बना रहता है. నీవు నిత్యము ఉన్న దేవుడవు. तू हमेशा रहने वाला परमेश्वर है. గాడ్ ఈజ్ ఇటర్నల్. परमेश्वर अनंतता में रहने वाला है. ఈ మధ్యాహ్న కాలం వేళ నీ అనుభవంలో నుంచి దేవుని గురించి ఏం చెప్పగలవు? इस दोपहर के समय में अपने अनुभव से आप परमेश्वर के बारे में क्या कह सकते हैं? ఒక జర్నలిస్ట్ దగ్గరికి మైక్ తీసుకుని వచ్చి, एक जर्नलिस्ट के पास माइक लाकर, నీ వయస్సు ఎంతమ్మా? आपकी उम्र कितनी है? 40 ఇయర్స్. वो बोलते 40 साल. ఓకే, ఈ 40 ఏళ్ళుగా నీ దేవుని గురించి ఒక మాట చెప్పు. इस 40 साल में आप अपने परमेश्वर के बारे में क्या सीखे हैं बताएं. నీ దగ్గర ఆన్సర్ ఏంటి? उसके लिए जवाब क्या है? వాట్ ఈజ్ యువర్ గాడ్? आपका परमेश्वर कौन है? మోషే అంటున్నాడు, మై గాడ్ ఈజ్ ఇటర్నల్. मूसा कहता है मेरा परमेश्वर हमेशा बना रहता है. తరతరములు ఆయనే నివాస స్థలం. हमेशा के लिए वो हमारा धाम है. ఆయన యుగ యుగములు దేవుడు. और वो युगान युग के लिए परमेश्वर है.
నంబర్ 2, దేవుని గురించి మరొక సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. दूसरा परमेश्वर के बारे में और एक बात स्मरण करता है. అదేమిటంటే గాడ్ ఈజ్ హోలీ. परमेश्वर पवित्र है. దేవుడు పరిశుద్ధుడు. परमेश्वर पवित्र है. 8వ వచనము. 8वां वचन आप देखिए. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. तूने हमारे अधर्म के कामों को अपने सम्मुख और हमारे छिपे हुए पापों को अपने मुख की ज्योति में रखा है. ఈ వచనాన్ని బట్టి చూడగా గాడ్ ఈజ్ హోలీ. इस वचन के अनुसार हम देखते हैं परमेश्वर దేవుడు पवित्र है. పరిశుద్ధుడు. परमेश्वर पवित्र है. యెషయా కూడా ఆయన పరిశుద్ధత, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని శరాపులు ఆరాధిస్తూ ఉండగా యెషయా తనలోని అపవిత్రత అంతా గుర్తుకొచ్చేసింది. यशायाह ने जब उस दर्शन को देखा, जब देखा कि शराफ पवित्र पवित्र करके परमेश्वर की आराधना कर रहे हैं, उसमें अपने पाप को देख पाया. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. इसलिए परमेश्वर पवित्र है. తన జీవిత అనుభవంలో నుంచి తాను గుర్తు చేసుకుంటున్నాడు. अपने जीवन के अनुभव से वो उसे स्मरण करता है. ఈ మధ్యాహ్న కాలం వేళ నీ జీవితం అంతా రంగరించి నీవేం చెప్పగలవు నీ దేవుని గురించి? इसलिए अपने जीवन में आप पूरा याद करके परमेश्वर के बारे में आप क्या कह सकते हैं? మోషే అంటున్నాడు గాడ్ ఈజ్ ఇటర్నల్, గాడ్ ఈజ్ హోలీ. मूसा कहता है परमेश्वर हमेशा रहता है, परमेश्वर पवित्र है. ఇక మూడవది కూడా చెప్తున్నాడు గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్, దహించు అగ్ని అయి ఉన్నాడు. तीसरा परमेश्वर एक ज्वलनशील अग्नि है. దేవుడు దహించు అగ్ని. परमेश्वर एक ज्वलनशील अग्नि है. చూడండి 7వ వచనం. 7वां वचन आप నీ देखिए. కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. क्योंकि हम तेरे क्रोध से भस्म हुए हैं और तेरी जलजलाहट से घबरा गए हैं. 9వ వచనంలో నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. 9 वचन में हमारे सब दिन तेरे क्रोध में बीत जाते हैं నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. और हम अपने वर्ष शब्द के समान बिताते हैं. 11వ వచనంలో నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. 11वां वचन में देखिए तेरे क्रोध की शक्ति को कौन जान सकता है. అదే 11వ వచనం నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. और भय के योग्य तेरे रोष को कौन समझ सकता है. ఈ వచనాలన్నిటిలో దేవుడు దహించు అగ్ని, గాడ్ ఈజ్ అ కన్జ్యూమింగ్ ఫైర్. इन वचनों से हम देखते हैं परमेश्वर एक ज्वलनशील अग्नि है. ఇశ్రాయేలు జీవితంలో తిరుగుబాట్లు, అవిశ్వాసత, అవిశ్వాసము, భక్తిహీనత, దుర్నీతి, తద్వారా శవాలు రాలిపోయినట్టుగా ప్రజలు రాలిపోవటం, రోజు సమాధి కార్యక్రమాన్ని చేయటంతో మోషే అలసిపోయాడనమాట. और इजरायलियों के जीवन में जो भक्तिहीनता के कारण परमेश्वर का प्रकोप उन पर आया, रोज कितने लोग मरते थे, रोज उनकी कब्र बनाकर मूसा थक गया. గాడ్ ఈజ్ ఇటర్నల్, परमेश्वर अनंत है. గాడ్ ఈజ్ హోలీ, परमेश्वर पवित्र है. గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్. परमेश्वर ज्वलनशील अग्नि है. దేవుని గురించి 3 సంగతులు స్పష్టంగా గుర్తు చేసుకుంటున్నాడు. परमेश्वर के बारे में 3 बातें स्पष्ट रूप से कहता है. అవిధేయత, అవిశ్వాసం వలన రాలిపోయిన ఇశ్రాయేలు ప్రజలను గుర్తు చేసుకుని దేవా నీవు ఉగ్రత చూపిస్తే రాలిపోవాల్సిందే. अविश्वास के कारण, अनाज्ञाकारिता के कारण जब इजराइल लोग नाश हो गए, मूसा स्मरण कर रहा है कि परमेश्वर तेरे क्रोध में हम भस्म हो जाते हैं. నీ కృప లేకపోతే మేము రాలిపోతామయ్యా. तेरा अनुग्रह नहीं रहेगा तो हम बिखर जाएंगे. భయముతో వణకువతో ఆ సంగతి మాట్లాడుతున్నాడు. भय के साथ इन बातों को कहता है. ఇక మానవులను గురించి 2 సంగతులు గుర్తు చేసుకుంటున్నాడు. मनुष्य के बारे में 2 बातें कहता है. మానవుడు తాత్కాలికుడు, మ్యాన్ ఈజ్ టెంపోరల్. मनुष्य तात्कालिक है. ఆ సంగతి 90వ కీర్తనలో మనం చదువుతున్నాం. उसको हम भजन संहिता 90 में पढ़ते हैं. 3వ వచనంలో నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. और 3रा वचन में कहता है कि तू मनुष्यों को मिट्टी में मिला देता है. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. और कहता है कि आदमियों लौट आओ. 5వ వచనంలో వరద చేతనైనటువంటి నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. और 5वां वचन में तू मनुष्यों को धारा में बहा देता है और वे स्वप्न से ठहरते हैं. 5వ వచనంలో ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. 5वां वचन में वे भोर को बढ़ने वाले घास के समान होते हैं. 6వ వచనంలో ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. वह भोर को फूलती और बढ़ती हैं और सांझ तक. మానవుడు ఎంత తాత్కాలికమో ఈ వచనాలన్నీ అర్థమవుతుంది. वचन सब बताते कि मनुष्य कितना तात्कालिक है. దేవుడు ఎంత శాశ్వతుడో మనుష్యుడు అంత గడ్డిలాగా అశాశ్వతుడు. परमेश्वर जितना शाश्वत है वैसे ही मनुष्य घास के समान तात्कालिक है.
ప్రొద్దున పచ్చగడ్డి వలె ఉంటారు, సాయంత్రానికి ఎండిపోతారు, రాత్రికి రాలిపోతారు. सुबह वो घास के समान होते हैं, शाम तक मुरझा जाते हैं और रात को फिर बिखर जाते हैं. కాబట్టి రీకాలింగ్, విషయాలు గుర్తు చేసుకోవటంలో దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నాడు, దేవుని ఔన్నత్యాన్ని. అలాగే మానవుని గుర్తు చేసుకుంటున్నాడు, మానవుని అల్పత్వాన్ని జ్ఞాపకం परमेश्वर को చేసుకుంటున్నాడు. स्मरण कर रहा है, उसकी महानता को स्मरण करता है. वैसे मनुष्य और वो कितना अल्प है उसे स्मरण करता है. దేవుడు అధికుడు, మానవుడు అల్పుడు. परमेश्वर अधिक है और मनुष्य कमजोर है. ఈ సంగతి మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. इन बातों को हमेशा हम स्मरण रखना है. మనకు ఎన్ని యోగ్యతలున్నా మనము అల్పులము, कितनी भी योग्यताएं हमें क्यों ना हो, हम बहुत कम हैं. మనము కేవలము తాత్కాలికము. हम केवल क्षणिक मात्र ही हैं. ఇది మానవుని గురించి మొదటి జ్ఞాపకం. ये मनुष्य के बारे में पहला स्मरण है. మానవుని గురించి మరొక సంగతి గుర్తు చేసుకుంటున్నాడు. मनुष्य के बारे में और एक बात स्मरण करता है. అదేమిటనగా మానవుల మధ్య విశ్వాసి, నిరీక్షణ గలవాడు. मनुष्य के बीच में जो विश्वासी है उसके लिए आशा है. మనుషులంతా ఒక ఎత్తు, మనుషుల మధ్య విశ్వాసి, నిరీక్షణ గలవాడు. सारे मनुष्य एक तरफ है और उनमें जो विश्वासी है वो एक तरफ है, क्योंकि उसको उसे आशा है. ద బిలీవర్ ఈజ్ హోప్ఫుల్. विश्वासी के लिए एक आशा है. ఆ సంగతి 90వ కీర్తనలో మనం చూస్తున్నాం. उसे भी हम भजन संहिता 90 में देखते అదే हैं. చూడండి, 8వ వచనము 10వ వచనము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును. ఇక చూడండి, మేము ఎగిరిపోవదుము. 10 वचन में लिखा है कि हमारे आयु के वर्ष 70 तो होते हैं और We चाहे बल के कारण 80 भी shall हो, fly away. हम फिर भी हम उड़ जाएंगे बोल के लिखा है. మేము ఎగిరిపోవదుము. हम उड़ जाएंगे बोल के लिखा है. దేవుని ప్రజలకు ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ ఉంది. परमेश्वर के लोगों के लिए एक आशा है, एक विश्वास है. ప్రభు వస్తాడు, మేము ఎగిరిపోతాం. जब प्रभु आएगा हम उठा लिए जाएंगे. యోబు కూడా అదే నిరీక్షణతో, నా శరీరము కుళ్ళిపోయినా నేను నా దేవుని నేను చూస్తాను. अयूब भी ऐसे ही कहा, जब मेरा शरीर अगर सड़ भी जाए तो भी मैं अपने परमेश्वर को देखूंगा. మోషే అంటున్నాడు, మానవ జీవితంలో అంత ఆయాసమే, దుఃఖమే, కానీ విశ్వాసికి ఒక నిరీక్షణ ఉంది. అదేమిటంటే ప్రభు వచ్చినప్పుడు మేము ఎగిరిపోతాం, ప్రభువుతో సదాకాలం ఉంటాము. मनुष्य के जीवन में दुख तकलीफ होने से भी विश्वासियों के लिए एक आशा है कि जब प्रभु आएगा तो हम उठा लिए जाएंगे. లోకానికి నిరీక్షణ లేదు. संसार के लिए कोई आशा नहीं है. లోక సంబంధమైనటువంటి టార్గెట్స్ ఉన్నాయి, కానీ భవిష్యత్తును గురించిన నిరీక్షణ వారికి లేదు. संसारिक टारगेट्स हो सकते हैं लेकिन फ्यूचर के लिए कोई आशा नहीं है. మనకంటే గొప్ప నిరీక్షణ ఉంది. ప్రభు వస్తాడు, మనం ఎగిరిపోతాం. लेकिन हमारे लिए आशा है कि प्रभु आएगा तो हम उठा लिए जाएंगे. మేఘాల మీద ఎగిరిపోతాం. हम उस बादलों में उठा लिए जाएंगे మన నిత్య నివాసాలకు వెళ్ళిపోతాం. और हमारा जो नित्य निवास है उसमें चले బహుమానాలు, जाएंगे. జీతాలు, కిరీటాలు పొందుతాం. वहां पर प्रतिफल और मुकुट पाएंगे యుగ యుగములు ప్రభుతో ఉంటాము. और युगान युग हम प्रभु के साथ रहेंगे. ఇది మన జీవితాలకు ఎప్పుడు ఆనందాన్ని, ఆశలను और కలిగిస్తుంది. ये हमारे जीवन के लिए हमेशा एक आनंद और आशा को देते हैं. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ద హోప్ఫుల్ లైఫ్. और जो मसीह जीवन है वो एक आशा से भरपूर जीवन है. క్రైస్ట్ లెస్ లైఫ్ ఈజ్ హోప్లెస్ లైఫ్. मसीह के बिना जो जीवन है वो आशाहीन है. క్రీస్తును కలిగిన జీవితము నిరీక్షణ జీవితము. मसीह के साथ जीवन आशा से भरपूर है. క్రీస్తు లేని జీవితము నిరీక్షణ లేని జీవితం. और मसीह के बिना जो जीवन है वो आशाहीन है. ఈ సాయంకాలం వేళ ఒకవేళ నీ జీవితంలో ఇంకా క్రీస్తు లేడా, अगर आपके जीवन में अभी भी मसीह नहीं है तो నీవు ఎగిరిపోలేవు, దిగిపోతావు. तो आप उठा नहीं जाएंगे, आप नीचे ही जाएंगे. దుస్తులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. जैसे दुष्ट लोग उस अधोलोक में उतर जाते हैं. అయితే ప్రభు వచ్చినప్పుడు ప్రభు బిడ్డలందరూ ఆకాశ మండలమునకు ఎగిరిపోతారు. लेकिन जब प्रभु आएगा तो प्रभु के लोग उस आकाश में ऊपर उठा लिए जाएंगे. ప్రియులారా, రెండు సంగతులు మనం చూచాం. టార్గెటింగ్ వెల్, एक अच्छा उद्देश्य रखना, రెండవది రీకాలింగ్ వెల్, दूसरा अच्छी समझ रखना, సరిగా గురిపెట్టుట, సరిగా గుర్తు చేసుకొనుట. अच्छी तरह से एक उद्देश्य और अच्छी तरह से एक समझ. ఇక మూడవ అనుభవము సరిగా ఆధారపడుట. तीसरा सही रीति से आश्रित होना, రిలయింగ్ వెల్. सही रीति से भरोसा रखना. 12వ వచనము నుండి 17వ వచనం వరకు 5 విధాలుగా
ఆధారపడుతున్నాడు మోషే. 12 से लेकर 17 वचन तक 5 तरह से वो आधारित होता है. ఇప్పటికే ఎన్నో అనుభవాలు మోషేకు ఉన్నాయి. अभी ही बहुत से अनुभव मूसा को हैं. అయినా మళ్ళీ దేవుని మీదనే फिर भी ఆధారపడుతున్నాడు. परमेश्वर पर आधारित होता है ఆయనకు వేరుగా ఉండి మనమేమి చేయలేము. और उस प्रभु से अलग होकर हम कुछ नहीं कर सकते. మనకు ఎన్ని అనుభవాలు ఉన్నా తిరిగి దేవుని దగ్గరికి రావాల్సిందే. जितने भी हमारे अनुभव हो हम वापस परमेश्वर के पास ही आना है. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు సరిగా ఆధారపడుట. 12 वचन से 17 वचन तक सही रीति से आश्रित होना. చూడండి 12వ వచనంలో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. 12 वचन में हमें समझ दे बोल के कहता है. నంబర్ 1 ఇంటెలిజెన్స్. पहला जो है समझ वाला जीवन. జ్ఞాన సంబంధమైన జీవితము కొరకు ఆధారపడుట. ज्ञान के लिए परमेश्वर पर आधारित होना. మోషే ఎంతో జ్ఞానం గలవాడు. मूसा बहुत ज्ञानी था. ఐగుప్తు విద్యలన్నీ మోషేకు తెలుసు. मिस्र की सारी विद्या उसने सीखी थी. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. 40 साल उसने जो सीखा उसमें बहुत से अनुभव थे. అలాగే అరణ్య యాత్రలో ఎన్నో అనుభవాలు ఇప్పటికే ఉన్నాయి. वैसे ही उस जंगल की यात्रा के भी बहुत से अनुभव हैं. అయినా మళ్ళీ అంటున్నాడు, దేవా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. फिर भी वो कहता है परमेश्वर हमें समझ दे. అర్థమైందా? ఎంతవరకు నేర్చుకున్న జ్ఞానమంతా ఒక ఎత్తు. ఇక ముందు నేను వెళ్ళవలసిన యాత్రలో ఇంకా నాకు జ్ఞానం కావాలి అని దేవుని అడుగుతున్నాడు. अभी तक जो ज्ञान पाया वो एक तरफ है और जो यात्रा है उसके लिए भी ज्ञान चाहिए कहता है. అలాగున ఆధారపడే అలవాటు మనకుందా? क्या ऐसे हम आधारित परमेश्वर पर होते हैं? జ్ఞానము మనకందరికి చాలా అవసరం. बहुत ज्ञान की हमें आवश्यकता है. అందుకోసమే యాకోబు పత్రికలో చదువుతాం 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. इसलिए अगर तुम में किसी को बुद्धि की कमी है तो परमेश्वर से मांगे बोल के याकूब 1:5 में कहता है. పేతురు అంటాడు, మీ సంసార జీవితంలో జ్ఞానము చొప్పున కాపురము చేయండి. और इस संसार में समझ के साथ आप जीवन बिताओ पत्रस कहता है. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో సంసార జీవితంలో చాలా జ్ఞానం అవసరము. पहला पत्रस 3:7 में सांसारिक जीवन के लिए ज्ञान की आवश्यकता है. భర్తకి ఎలా లోబడాలో అది జ్ఞానం. कैसे पति के अधीन होना है उसका ज्ञान. భార్యను ఎలా ప్రేమించాలో సన్మానించాలో అది జ్ఞానం. और पत्नी का कैसे आदर करना है कैसे प्रेम करना है वो ज्ञान. ఈ జ్ఞానము లేక పెద్ద పెద్ద విద్యావంతులు కూడా పెళ్ళైన నెలకే విడాకులు और తీసుకుంటున్నారు. ऐसे ज्ञान नहीं होने से भी जो बड़े बड़े पढ़ाई किए हैं वो भी పెద్ద विवाह के एक వయస్సు साल వారు में ही वो अलग हो जा रहे हैं. పెద్ద వయస్సు వారు కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సంసారం చేసి ఆ తర్వాత విడిపోయిన వారు లేరా ప్రపంచంలో? जब बड़े उम्र होते हैं 20-30 साल के बाद भी अलग हो जाने वाले लोग को हम देखते हैं. కాబట్టి జ్ఞానము చొప్పున జ్ఞాపురము. इसलिए ज्ञान के अनुसार एक दूसरे के साथ रहना. కాబట్టి ప్రియులారా జ్ఞానము అనేది ఏ వయస్సులోనైనా మనకు అవసరమే. इसलिए किसी भी उम्र के लोग के लिए ज्ञान की आवश्यकता है. కాబట్టి దేవా నాకు జ్ఞానము కలిగించుము. इसलिए परमेश्वर मुझे ज्ञान दे. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఒక ఎత్తు కాగా పర సంబంధమైన జ్ఞానం మరో ఎత్తుగా. संसारिक ज्ञान एक तरफ और जो आत्मिक ज्ञान है वो एक तरफ है. అందుకోసం యాకోబు 3వ అధ్యాయములో 17వ వచనంలో చెబుతాడు, పైనుండి వచ్చు జ్ఞానం పవిత్రమైనది. इसलिए याकूब 3:17 में पढ़ते हैं जो ज्ञान ऊपर से आता है वो पवित्र है. కాబట్టి పవిత్రంగా జీవించటం అనేది ఒక మంచి జ్ఞానం. इसलिए पवित्र जीवन बिताना एक अच्छी समझ है. తర్వాత సమాధానకరమైనది, उसके बाद वो शांतिदायक है, మృదువైనది, वो कोमल है, సులభముగా లోబడునది, वो अच्छी तरह से आज्ञाकारिता होती है కనికరముతో నిండినది, और दया से भरपूर है మంచి ఫలాలతో నిండినది, और अच्छे फल लेकर आती है. పక్షపాతము లేనిది, इसमें भेदभाव नहीं होता, వేషధారణ లేనిది. इसमें कोई वेश धारण नहीं है. ఇది హెవెన్లీ విజ్డమ్. ये స్వర్గీయ ज्ञान है. ఒకసారి ఈ వచనాలన్నీ ఎదురుగా పెట్టుకుని, దేవా నాలో ఇవి లేవో, ये सब मुझ में नहीं है प्रभु, కాబట్టి నాకు ఇంటలెక్చువల్ లైఫ్ కావాలి. इसलिए मुझे समझ के ज्ञान दे प्रभु. ఒకటవది జ్ఞాన జీవితము. एक ज्ञान का जीवन. రెండవదిగా ఆధారపడుతున్నాడు. రెండవ డిపెండెన్స్ ఏంటో చూడండి. 90వ కీర్తన 12వ వచనం, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. भजन संहिता 90:12 में हमें अपने दिन गिनने की समझ दे. ఇది ఫిజికల్ లైఫ్, ये भौतिक जीवन है. భౌతిక జీవితము. ये भौतिक जीवन है. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. हमें अपने दिन गिनने की समझ दे. గతం గతః, जो हो गया वो हो गया है. అయా ముందున్న కాలంలో ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు. और आगे कितना जीवन बिताएंगे नहीं मालूम. నేను తాత్కాలికమైన వాడను. मैं तो क्षणिक ही हूँ.
దినములు లెక్కించుట నాకు నేర్పుము. अपने दिन गिनने की समझ मुझे दे, నేను అల్పుడను, मैं तो अल्प हूँ, అంతలో కనబడి అంతలో మయమైపోయే ఆవిరి వంటి వాడను. एक भाप के समान हूँ जो अभी दिखता है फिर नहीं दिखता. నా ముందు సంవత్సరాలు ఉన్నాయి అనుకోవడం లేదు నేను. मैं ये नहीं सोचता कि आगे बहुत साल కొన్ని हैं, దినాలే ఉన్నాయి. कुछ दिन ही हैं, వాటిని లెక్కించుట నాకు నేర్పుము. उसे गिनना मुझे सिखा. ప్రియులారా, భౌతిక జీవితం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవటం. भौतिक जीवन के लिए अपने आप को हम तैयार करना. ఇక మూడవదిగా స్పిరిచువల్ లైఫ్, तीसरा आत्मिक जीवन है. ఆత్మీయ జీవితము కొరకు आत्मिक जीवन के लिए 14వ వచనం, वर्स 14 ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. भोर को हमें अपनी करुणा से तृप्त कर कि हम जीवन भर जय जयकार और आनंद करते रहें. ఈ వచనములో ఆత్మీయ జీవితములో తృప్తి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు. हम आत्मिक जीवन की तृप्ति के लिए प्रार्थना करते ఆ తృప్తి, ఆ ఉత్సాహము, ఆ సంతోషం, 3 పదాలు గమనించాలి. हैं और वहाँ आनंद जय जयकार और वो तृप्ति वाले वचनों को आप देखें. 14వ వచనంలో తృప్తిపరచుము, 14 वचन में हमें तृप्त कर, మా దినములన్నీ ఉత్సహింపచేయుము, कि जीवन भर हम जय जयकार करें మా దినములన్నీ సంతోషింపచేయుము. और आनंद से हम जीवन बिताएं. కాబట్టి ఈ వచనములో స్పిరిచువల్ లైఫ్, इसलिए इस जीवन में हम आत्मिक जीवन को देखें. ఆత్మ సంబంధమైన జీవితం, आत्मिक जीवन यहाँ पर है, అందులో నాకు తృప్తి కావాలయ్యా. उसमें हमें तृप्ति चाहिए. ఆ తృప్తి ఎలా కలుగుతుంది? నీ కృపతో నన్ను తృప్తిపరచుము. अपने अनुग्रह से तृप्त कर, ఆ కృపను నేను ఎప్పుడు అనుభవిస్తానంటే ఉదయమునా. और उस भोर को ही उसका अनुभव करें. దీన్నే క్వైట్ టైం అంటారు. इसी को हम क्वाइट टाइम ఈ कहते हैं. దినాల్లో చాలా బిజీ అయిపోయినాం. आजकल हम बहुत व्यस्त हो गए हैं. పెందలకడ లేచి మౌన ధ్యానాలు చేసుకునే వాళ్ళు ఎంతమంది? ये लोग सुबह उठकर वचन ध्यान करते हैं, చాలా తక్కువ. बहुत कम लोग हैं. అందరికీ తెలుసు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ విల్ మేక్ యూ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్. सब जानते हैं जल्दी उठना है, जल्दी सोना है, जो हमें ताकतवर और ज्ञानी बनाता है. పెందలకడ పడుకోము, పెందలకడ లేవము, హెల్దీ లేదు, వెల్దీ లేదు, వైజ్ లేదు. इसीलिए हम ना तो सुबह जल्दी उठते हैं, ना ही देर को जल्दी सोते हैं, फिर भी हमारे पास कोई ज्ञान नहीं है. అయితే పరిశుద్ధులు, ఆత్మీయులు పెందలకడ లేచి ఉదయమున ప్రభువుతో గడిపి తృప్తిగా దినములో ప్రవేశించటం మంచి అనుభవం. इसलिए सुबह जल्दी ही उठकर पवित्र लोग परमेश्वर के साथ समय बिताना एक अच्छा अनुभव है, క్వైట్ టైం. एक अच्छा समय. పెందలకడ లేచి దేవుని వాక్యాన్ని చదువుతూ सुबह उठते ही परमेश्वर के वचन को पढ़ना, ఆ దేవుని వాక్యములో ధ్యానించుకొని ఆ ధ్యానములో 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. परमेश्वर के वचन ध्यान करते वक्त 5 बातों को हम ఆ स्मरण करें. 5 మాటలు ఇలా నోట్ చేసుకోవచ్చును. उन 5 बातों को आप याद रखिए. సి పెన్స్, CPENS, సి పెన్స్. सी पेन्स बोल के आप याद సి रखिए. అంటే కమాండ్మెంట్స్. सी का मतलब है कमांडमेंट. దేవా, నేను చదువుకున్న ఈ వాక్యములో, ఈ అధ్యాయములో నీ ఆజ్ఞలేమిటో నేను లోబడతాను. इन वचनों में जो मैं पढ़ा हूँ उसमें तेरी आज्ञाएं क्या है उसका मैं अधीन होऊंगा. పి అనగా ప్రామిస్. దేవా, ఈ అధ్యాయములో నీవు ఎన్ని వాగ్దానాలు చేశావు, और पी का मतलब है इसमें कौन सी प्रॉमिसेस हैं, प्रतिज्ञाएं हैं, ఈ వాగ్దానము నాలో నెరవేర్చు. इन प्रतिज्ञाओं को मुझ में पूरा कर. ఈ అనగా ఎగ్జాంపుల్. और ई का मतलब है एग्जाम्पल. దేవా, ఈ పారాగ్రాఫ్లో, ఈ అధ్యాయంలో ఒక మంచి మాదిరిని నువ్వు చూపించావు. इस अध्याय में अच्छे एक उदाहरण को दिखाया है నీ భక్తుల మాదిరిని నేను చూచాను. और उस अच्छे उदाहरण को मैंने देखा. ఆ మాదిరి నేను కూడా వెంబడించాలి. उसका मैं भी अनुकरण करूं. నాకు सहाయం చెయ్యి. मेरी मदद कर. 4వ అక్షరము ఎన్. ఎన్ అనగా నావెల్టీ, క్రొత్త సంగతి. चौथा है एन, उसका मतलब है नॉवेल्टी या नई నేను बातें. ఎప్పుడు గమనించని క్రొత్త సంగతి ఈ అధ్యాయంలో నేను గమనించాను. और कोई नई बात जो मैंने कभी नहीं देखी है जो इसमें देखा. అది నిన్ను గురించిన సంగతి, और उसको समझना అది మనుషుని గురించిన సంగతి, या मनुष्य के बारे में हो, అది చరిత్ర గురించిన సంగతి, या इतिहास के बारे में हो, అది భవిష్యత్తును గురించిన సంగతి. या भविष्य के बारे में हो. మొత్తానికి ఒక క్రొత్త సంగతిని నాకు నేర్పించావు. इसलिए एक नई बात को तूने मुझे నీకు सिखाया. స్తోత్రాలు. तुझे धन्यवाद. ఇక 5వది ఎస్. और 5वां है ఎస్ అనగా సిన్. उसमें सिन या पाप है. దేవా, ఈ అధ్యాయములో నాలోని పాపాలను నువ్వు చూపించావు. ये परमेश्वर इस अध्याय में मुझ में जो पाप है वो दिखाया. ఇదిగో ఈ పాపాలను నేను ఒప్పుకొనుచున్నాను और उस पापों को मैं मान लेता हूँ. అని ఉదయకాల వేళ క్వైట్ టైములో సీపెన్స్ ఎక్స్పీరియన్స్ इसलिए इस सुबह के समय के वचन ध्यान में ऐसा एक अनुभव ఉందా?
क्या है क्या అంత టైం ఉందా? क्या उतना समय है అధ్యాయములో సి కనుక్కుంటున్నారా? उसमें आप उस आज्ञाओं को देखते हैं అధ్యాయములో పీస్ వెతుకుతున్నారా? उसमें जो प्रतिज्ञाएं हैं उसे देखते हैं क्या బిర్యానీలో మాత్రం పీస్ వెతుకుతారు. बाद में तो नहीं है तो फिर शांति को ढूंढते हैं అధ్యాయములో పీస్ ప్రామిసెస్. प्रॉमिसेस जो अध्यायों में हैं కాబట్టి సి పెన్స్ గుర్తుపెట్టుకోండి. इसलिए इन सी पेन्स बोल के आप याद సి ఫర్ కమాండ్మెంట్, सी का मतलब है పి आज्ञा ఫర్ ప్రామిస్, सी का मतलब है ఈ प्रॉमिसेस ఫర్ ఎగ్జాంపుల్, ई का मतलब है एग्जाम्पल ఎన్ ఫర్ న్యూనెస్, एन न्यूनेस है ఎస్ ఫర్ సిన్. और एस सिन है కాబట్టి ఆ పారాగ్రాఫ్లో ఖచ్చితంగా ఈ విషయాలు ఉంటాయి. వాటిని బట్టి స్తుతించి ప్రార్థన చేసి ఆ బలముతో ఉదయమున నీ కృపా బలముతో నన్ను తృప్తిపరచుము. और ये सब बातें उस पैराग्राफ में होती हैं इसलिए उससे मुझे मजबूत कर కాబట్టి రిలయింగ్ అపాన్ గాడ్, దేవుని మీద ఆధారపడుట. परमेश्वर के ऊपर आधारित होना ఒకటవది ఇంటలెక్చువల్ లైఫ్ కోసం, एक समझ के लिए రెండవది ఫిజికల్ లైఫ్ కోసం, दूसरा भौतिक जीवन के लिए మూడవది స్పిరిచువల్ లైఫ్ तीसरा కోసం, आत्मिक जीवन के लिए ఇక నాలుగవది ఫ్యామిలీ లైఫ్ కోసము. चौथा पारिवारिक जीवन के लिए ఈ యొక్క 16వ వచనములో నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము. अपने दासों पर अपने कार्यों को प्रकट कर 13వ వచనములో నీ సేవకులను చూచి సంతాపపడుము. और तेरे दास पर तू दया दिखा కాబట్టి 17వ వచనములో మా చేతి పనిని మాకు స్థిరపరచుము. हमारे हाथों के काम को तू स्थिर कर కాబట్టి సేవా జీవితాన్ని గురించి దేవుని మీద ఆధారపడుతున్నాడు. सेवा जीवन के विषय में परमेश्वर पर आधारित हो। ఇప్పటికే ఎంతో సేవ చేశాం, చాలా అనుభవం ఉందిలే. अभी बहुत सेवा किए हैं, बहुत अनुभव है, ఆ అనుభవాన్ని ఆధారం చేసుకొని వెళ్ళకండి. इसमें आधारित होकर ना जाइए। ఎవ్రీడే ఈజ్ ఎ బ్యాటిల్, हर दिन एक नया युद्ध है, ఎవ్రీడే ఈజ్ ఎ వార్ ఫీల్డ్. हर दिन एक युद्ध है, ప్రతిరోజు దేవుని కృప మనకు हर కావాలి. दिन परमेश्वर का अनुग्रह हमें ఏ चाहिए। రోజు పోరాటం ఆ రోజే. हर दिन का युद्ध उसी दिन लड़ना है। సేవలో ప్రతిరోజు పోరాటమే. सेवा में हर दिन एक युद्ध। దేవా మా చేతులను బలపరచుము, స్థిరపరచుము అంటున్నాడు. परमेश्वर हमारे हाथों को मजबूत कर कहता है। కాబట్టి నాలుగవదిగా మినిస్టీరియల్ లైఫ్, సేవా జీవితం మనం चौथा చూస్తున్నాం. सेवकाई का जीवन। ఇక ఐదవది ఫ్యామిలీ లైఫ్. पांचवा है पारिवारिक जीवन। 16వ వచనములో కుమారులకు నీ ప్రభావము చూపింపుము. और हमारे बच्चों पर अपने अनुग्रह और अपने కాబట్టి प्रताप को दिखा। మన పిల్లలు ప్రభావవంతులు కావాలి. हमारे बच्चे परमेश्वर में प्रभावी हों, వారు మన జీవితాల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడాలి. हमारे जीवन के द्वारा वो प्रभावित हों। ఇలాగున 5 రకాల జీవితాల కొరకు దేవుని మీద ఆధారపడుతున్నాడు ఆ వయస్సులో మోషే. मूसा उस उम्र में भी ऐसी बातों के लिए परमेश्वर पर आधारित हो रहा है। గనుక మన జీవితంలో హౌ టు ఫినిష్ అవర్ లైఫ్ వెల్, इसलिए हमारे जीवन में हम अपने जीवन को कैसे अच्छे से खत्म మన జీవితాన్ని మంచిగా ముగించాలంటే నంబర్ 1 టార్గెటింగ్ వెల్, अच्छा एक उद्देश्य रखना है। రెండవది రీకలెక్టింగ్ వెల్, రీకాలింగ్ వెల్, दूसरा अच्छे समझ रखना है। మూడవదిగా రిలయింగ్ వెల్. तीसरा अच्छे आधारित होना है। కాబట్టి మంచిగా గురి పెడదాం, अच्छा उद्देश्य रखें, మంచిగా గుర్తు పెట్టుకుందాం, अच्छी बातों को स्मरण करें, మంచిగా దేవుని మీద और ఆధారపడదాం. अच्छा परमेश्वर पर हम आधारित हों। మోషే వలె మంచిగా మన జీవితాన్ని ముగిద్దాం. मूसा के समान अपने जीवन को अच्छी तरह से खत्म करें। అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా ऐसा దయచేయను अनुग्रह గాక. प्रभु हम सबको